సూర్యాపేటలో 18 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు దొంగలు. గోడకు రంధ్రం చేసి సాయి సంతోషి జ్యువెలర్స్ లోకి ఎంటర్ అయిన ముఠా షాప్ మొత్తాన్ని లూటీ చేసింది. 4 బంగారం బిస్కెట్లతో పాటు 15 కిలోల నగలను ఎత్తుకెళ్లారు. రెక్కీ చేసి చోరీ చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. షాప్ ఓనర్, వర్కర్స్ ఫింగర్ ప్రింట్స్ ని సేకరిస్తున్నారు. వెనుక వైపున్న షట్టర్ ని కూడా ధ్వంసం చేశారు. ఇందుకు ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ ని కోదాడలో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. 2011లో ఇదే తరహాలో ఒక దొంగతనం జరిగింది. అప్పట్లో జార్ఖండ్ కు చెందిన ముఠా దొంగతనం చేయగా ఇప్పుడు అదే తరహాలో చోరీ జరిగింది. సూర్యాపేట సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో నుంచి 18 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు దొంగలు. గోడకు రంధ్రం చేసి ఆ సాయి సంతోషి జ్యువెలర్స్ లోకి ఎంటర్ అయిన ముఠా షాప్ మొత్తాన్ని కూడా లూటీ చేసింది. 4 బంగారం బిస్కెట్లతో పాటు 15 కిలోల నగలను ఎత్తుకెళ్లారు. రెక్కీ చేసి చోరీ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. షాప్ ఓనర్, వర్కర్ల ఫింగర్ ప్రింట్స్ ని సేకరిస్తున్నారు. వెనుక వైపున్న షట్టర్ ను కూడా ధ్వంసం చేశారు. ఇందుకు ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ ని కోదాడలో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. 2011లో ఇదే తరహాలో దొంగతనం జరిగింది. అప్పట్లో జార్ఖండ్ కు చెందిన ముఠా దొంగతనం చేయగా ఇప్పుడు అదే తరహాలో చోరీ జరిగింది.